జగనన్న కావాలి జగనన్న రాజన్న బిడ్డవు నువ్వు రతనాల బొమ్మవు నువ్వు జనమే నీ బలమన్నా జగమే నీ నీడన్నా పాదమును కలిపావు బాధలనే విన్నావు కష్టాల కడలిలో కాయమునే వంచావు నువ్వు మాట తప్పవన్నా నువ్వు మడమ్మ తిప్పవన్నా రావాలి జగనన్న కావాలి జగనన్న రాజన్న బిడ్డవు నువ్వు రతనాల బొమ్మవు నువ్వు జనమే నీ బలమన్నా జగమే నీ నీడన్నా దీపమన్నా నువ్వు మాటిచ్చిన వేల్పువన్నా రావాలి జగనన్న కావాలి జగనన్న రాజన్న బిడ్డవు నువ్వు రతనాల బొమ్మవు నువ్వు జనమే నీ బలమన్నా జగమే నీ నీడన్నా చదువుల తల్లివి నువ్వు రైతుకు మిత్రుడివి నువ్వు పేదల గుండెల్లో ప్రేమకు మారు పేరు నువ్వు నిన్ను నమ్మింది లోకమన్నా నువ్వు నడిపించు మా జగనన్న రావాలి జగనన్న కావాలి జగనన్న రాజన్న బిడ్డవు నువ్వు రతనాల బొమ్మవు నువ్వు జనమే అమ్మలకు మిత్రులకు మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచమ్మల్ని శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు అక్కలారా అయ్యలారా అక్టోబర్ మాసంలో ఇంకొక 50 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాబోతా ఉన్నాయి. అంటే మున్సిపల్ కౌన్సిలర్ను అదేవిధంగా ఈసారి ప్రజలే మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోబోతా ఉన్నారు. ప్రతిసారి మీరు కౌన్సిలర్ని ఎన్నుకుంటే మెజారిటీ కౌన్సిలర్లు ఏ పార్టీ వాళ్ళైతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ అయ్యేవారు. ఇప్పుడు అట్లా కాకుండా నీకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి మీ వార్డు కౌన్సిలర్కి వేయాలా, ఒకటి మున్సిపల్ చైర్మన్ కూడా నువ్వే ఓటు వేయాలా. ఈ ప్రక్రియ అంతా కూడా అక్టోబర్లో పూర్తి అవుతుంది. సరిగ్గా ఒక 45-50 రోజుల్లో ఎలక్షన్ పూర్తి కాబోతా ఉంది. ఈ సందర్భంలో ఎన్నికల హడావిడి ప్రారంభమవుతా ఉంది. ఆ ప్రారంభ దశలోనే మొట్టమొదట ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి అర్బన్లో 22వ వార్డు అయినటువంటి ఈ వార్డులో అత్యంత బంధుగణం ఎక్కువ కలిగి ప్రజల యొక్క అభిమానాన్ని ఎక్కువ కలిగి ఉన్నటువంటి కుటుంబం మాభూషణ కుటుంబం. ఈయన స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకొని రాజకీయాలలో కొనసాగుతూ ఈ వార్డు ప్రజల యొక్క సంతోషం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి నేను పని చేయాలనుకుంటున్నానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులతో మాట్లాడి నాతో కూడా సంప్రదించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కావడం సంతోషించదగ్గ అంశం. అందుకే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మీతో పంచుకునే సందర్భంలో మాబుసేనన్నను, వారి కుటుంబ సభ్యులను, వారి మిత్రులను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండబడిన 2011 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ వార్డులలో, ఈ గల్లీలలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పట్ల అత్యంత ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి కార్యకర్తలు, ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎంత ఒత్తిడి వీళ్ళ మీద జరిగినా 14-19 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఇళ్లపై దాడులు చేసే కార్యక్రమాలు, మానసికంగా వీళ్ళని వేధించే కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్లలో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా వాళ్ళు ఉండగలిగినారు అంటే అది వారి విశ్వాసము, వారి ప్రేమ, అంత తప్ప కాదు. అంతకుమించి ఇక్కడ కార్యకర్తలు ఈరోజు మాబూషన్లు వచ్చినంత మాత్రాన మేము పాత జ్ఞాపకాలను మర్చిపోతామనుకుంటే పొరపాటు. ఎప్పుడు మర్చిపోం. పాతగా ఉండబడినటువంటి కార్యకర్తలు కానీ, జాఫర్ అన్న కానీ, అనాది నుంచి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి జాఫర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడైనటువంటి నాకు సొంతం అన్నలాగా తోడు నీడలాగా నిలబడ్డాడు. నిస్వార్థపూరితమైన ఆలోచనతో జాఫర్ అన్న ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే. ఇంతవరకు నాకు ఇది కావాలా ప్రసాద్ రెడ్డిని కానీ, ఈ ప్రయోజనాన్ని నేను పొందాలని కానీ, నా వ్యక్తిగతమైన లాభం ఆపేక్ష కానీ ఏ రోజు అన్నాడు కదా. దైవ సాక్ష్యం చెప్తాను తల్లులారా, ఉత్తముడు, విశ్వాసమైనటువంటి మనిషి. ఒక పార్టీలోనే జీవిత కాలం అంతా కొనసాగినాడు, రమణారెడ్డి గారి గ్రూపులోనే. ఈరోజు కూడా రమణారెడ్డి గారి గ్రూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తర్వాత ఆయన మాతో జతగట్టినాడు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40-50 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగిన వాడు ఎవడైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి జాఫర్ అనే ఉంటాడని అనిపిస్తుంది నాకు. ఇంతటి విశ్వాసం కలిగినటువంటి జాఫర్ అన్న మాకు అన్నలాగా తోడు నీడగా నిలబడినందుకు నేను అల్లాహకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నేను ఈరోజు కూడా జాఫర్ అన్న కానీ, స్థానికంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయభిలాషులు కానీ, పార్టీలోకి ఈరోజు వచ్చిన మాబుషీర్ అన్న కానీ అందరూ కలిసి ఐకమత్యంగా ఈ వార్డు ప్రజల యొక్క సంతోషం కోసం పనిచేస్తారు, ఈ వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం పనిచేస్తారు. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా కూడా గెలిచి తీరుతారనే నమ్మకం 100కు కోటి సార్లు ఉంది. మున్సిపల్ చైర్మన్ గా కూడా ఇక్కడి నుంచి చెప్పుకోదగ్గ బలమైనటువంటి మెజార్టీ చైర్మన్ అభ్యర్థి కూడా వస్తుందని చెప్పి నాకు తెలుసు. నియోజకవర్గ ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా నేను, ఇది నా మాటలు కాదు, నిన్న ఎన్నికల ఫలితాలు చెప్పిన సాక్ష్యమే. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను 14 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన, 19 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన, 24 సంవత్సరంలో ఓడిపోయినా. కానీ 24 సంవత్సరంలో నేను ఓడిపోయినప్పటికీ ఒక్క సత్యం ఏంటంటే ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కడైతే నివాసం ఉన్నారో, ఎక్కడైతే ముస్లింలు ఓటు హక్కును వినియోగించుకున్నారో ఆ ప్రతి బూత్ లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఫ్యాన్ కొట్టు రాజవల్లు గెలిచాడు. ఇంత సునామీలో కూడా రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎం విషయంలో దానికి మోసానికి బలైపోతే కూడా, 3 పార్టీలు జతగట్టి వస్తే కూడా, 36 రకాల అబద్ధాలు ప్రజలకు చంద్రబాబు నాయుడు చెబితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన అభ్యర్థిగా నన్ను ఈ నియోజకవర్గంలో ముస్లిం వార్డులన్నీ కూడా గెలిపించగలిగినారు. నాకు మెజార్టీ రాగలిగిందంటే మీ రుణం ఏ విధంగా తీర్చుకోగలుగుతా తల్లి. నేను మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతారు నా మాట, నాకు ఆ విశ్వాసం ఉంది మీ పైన. ఇప్పటికీ నా భార్యతో అయితే, నా బిడ్డలతో అయితే మీ గురించి అల్లా సాక్షిగా చెప్తాను, 100 సార్లు చెప్తా మీ గురించి, మీ మంచితనాన్ని గురించి. నేను నన్ను వాళ్ళు అమితంగా ప్రేమిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమిస్తా ఉన్నారు. ఏ ప్రలోభాలకు, ఏ స్వార్థాలకు ఆశపడకుండా నీకు 15,000, నీకు 15,000, నీకు 1,500, నిరుద్యోగ ప్రతి 3,000, 50 ఏళ్ళకు పెంచాను, 60 ఏళ్ళకు పెంచాను, ఇదిస్తా అదిస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే అందరినీ మభ్యపెట్టగలిగిన ముస్లిం యొక్క కుటుంబాలను మభ్యపెట్టలేకపోవడానికి కారణం మీలో ఉండబడిన నికాసైనటువంటి ప్రేమ తల్లి, నికాసైనటువంటి విశ్వాసం తల్లి, నికాసైనటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల రక్తంలో అనుభవంలో మీకుండే ప్రేమని. ఇదే విషయాన్నే
నేను నా భార్యతోనూ నా పిల్లలతోనూ పలుమార్లు చెప్పగలిగిన. మీకు చెప్పగలిగింది కూడా ఒకటే, నాకు ఏదో ఒక రోజు తప్పనిసరిగా విశ్వాసం ఉంది, అనతి కాలంలోనే నాకల్లా చాలా గొప్ప అవకాశాన్ని ఇస్తాను, మీ అందరికీ మేలు చేసే అవకాశాన్ని. అల్లా దయ వల్ల మీ అందరికీ ఉపయోగపడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు అల్లా ఇచ్చిన రోజు, నమ్మండి నా మాట, ఈ పొద్దుటూరు నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలకు రాచమల్లు నిజంగా పెద్ద కొడుకుగా ఉంటాడు తల్లి. మీ కడుపున పుట్టకపోయినా కూడా మీ కడుపులో పుట్టిన పెద్ద కుమారుడు లాగానే మీ కుటుంబాలకు నేను సేవ చేసే మరణిస్తా. అంతవరకు మరణించను, అది కూడా నాకు తెలుసు. మీ రుణం తీసుకునేంత వరకు రాచమల్లు మరణించడు. నాకు ఆ విశ్వాసం ఉంది. మనకు మంచి రోజులు త్వరలోనే అల్లా ప్రసాదిస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.